పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎక్స్ మేయర్ జిహెచ్ఎంసీ అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికారెడ్డి గారితో ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. మరి ఈసారి ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించబోతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఒక ప్రతిపక్షంలో మీరు ఉన్నారు, ఆ కార్యక్రమం వాళ్ళు నిర్వహించే కార్యక్రమాలు బతుకమ్మ గురించి మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా తెలుగు మహిళ ఉందనుకో తప్పకుండా తెలంగాణ మహిళ ఉంటే బతుకమ్మ చేసుకోవడం జరుగుతుంది. బయట ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా అందరూ తెలుగు వాళ్ళందరూ కలిసి బతుకమ్మ పండుగ చాలా భారీ ఎత్తుగా ఎప్పుడు ఆడని వాళ్ళు కూడా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఆడడం స్టార్ట్ చేసిండ్రు. మరీ ముఖ్యంగా మహిళల్ని గౌరవించుకునే పండుగ ఈ పండుగ. తెలంగాణలో ప్రతి మహిళని అంటే ఆడబిడ్డని ఇంటికి పిలుచుకొని బట్టలు పెట్టుకొని సత్కరించుకోవడం సన్మానించుకోవడం జరుగుతుంది. మన ఆడబిడ్డలని మనం గౌరవించుకుంటాం. అట్లాంటి పండుగలో పోయిన ప్రభుత్వం ఏం చేసింది? నాసరికమైన చీరలు, పాలిస్టర్ చీరలు ఎవరు కూడా మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. ఈ చీర తీసుకురండి, ఈ చీర పెట్టమని అడగలేదు. కానీ మీరు పాలిస్టర్ చీరలు ఇచ్చి దానికి ఒక బడ్జెట్ కేటాయించి మహిళల్ని మోసం చేసే విధంగా మీరు తీసుకొచ్చి మరి ఇవ్వడం జరిగింది. మహిళలు ఏం చేసిండ్రు? అన్నీ కూడా పాలిస్టర్ చీరలన్నీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఎక్కడికక్కడ కాల్ చేసిండ్రు, మనం చూసినాం. మరి ఆ విధంగా మోసం చేసి బతుకమ్మ అంటే కవిత నా కూతురు అని వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూతుర్ని హైలైట్ చేసుకుంటూ బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే విధంగా తీసుకొచ్చి అట్లాంటి చీరలను పంపిణీ చేస్తే అందరు ప్రతి ఒక్క మహిళ ఒకటే అడిగిండ్రు, మీరు మీ కవిత వేసుకుంటుందా ఈ చీర అని అడగడం జరిగింది. అదొకటే అక్కడ మహిళని ఏ విధంగా వాళ్ళు చిన్నచూపు చూసిండ్రంటే వాళ్ళు మొదటి క్యాబినెట్లో ఎక్కడ కూడా మహిళకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే కవితకు ప్రాధాన్యత తగ్గుతుందని. మరి మనం అందరం కూడా మహిళ లేదు క్యాబినెట్ల అని అడుగుతూ ఉంటే రెండో క్యాబినెట్ల తూతూ మంత్రంలో ఒక పవర్ లేని క్యాబినెట్ ఇవ్వడం జరిగింది పోయిన ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఇచ్చి క్యాబినెట్లో ఏదో పవర్లెస్ ఏదో నామకేవాస ఒక ప్రోటోకాల్ ఉండేటట్టు చేసుకున్నారు. ఓకే, మీరు ఏ మహిళ కూడా మిమ్మల్ని అడగలేదు ఏది ఇయ్యమని. మీరే అన్నారు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. మరి 2500 22 నెలలు వస్తుందో దాదాపు 50,000 రూపాయలు అయినాయి ప్రతి మహిళకి. ఈరోజు మీరు 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. మీరు ఏం చెప్పారు? తులం బంగారం పెడతాము మరి పెళ్ళికి అని చెప్పిండ్రు. మరి తెలంగాణ వ్యాప్తమంతా కూడా మహిళలందరూ కూడా మీరు మీ తులం బంగారం కాశపడి మీకు ఓట్లేసారు. ఓట్లేస్తే ఈరోజు మీరు పెళ్ళిళ్ళు దాదాపు 1,50,000 మందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి ప్రతి సంవత్సరం. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టినరు. కానీ మీరు మాత్రం ఇప్పటివరకు తులం బంగారం ఇవ్వలేకపోయినరు. అంటే తెలంగాణలో బంగారం దొరుకుతలేదా మీకు రేవంత్ రెడ్డి గారు? మరి అదొక ఇష్యూ. మరి యువతకి మరి కాలేజ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ పిల్లలకి మరి స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. అందరూ కూడా తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఉత్సాహంగా మరి మా పాప మరి స్కూటీ మీద కాలేజ్కి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా అవుతుందనే ఆలోచనతో మరి మీకు ఓటేసి గెలిపించుకొని ఈరోజు గద్దెన కూర్చోబెట్టారు. మరి మీరేం చేసిండ్రు? మరి 22 నెలలు అవుతుంది, మరి ఒక స్కూటీ దొరకలేదా? అది కూడా ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఏమీ చేయలేకపోయినారు. మరి అదేవిధంగా చీరల విషయానికి వస్తే పోయిన సంవత్సరము 500 రూపాయలు మీ అకౌంట్లలో వేస్తామని అన్నారు. మరి అది దాని ఊసే లేకుండే పోయిన సంవత్సరం. ఈసారి ఏం ఆలోచన చేసుకున్నారేమో ఒక చీర ఇవ్వాలా 2 చీరలు ఇవ్వాలా అని తర్జన చేసుకుంటూ ఒక చీరకి కుదింపు చేసుకొని అది కూడా ఆ పథకానికి ఏంది ఇంద్ర బతుకమ్మ శక్తి అని పెట్టిండ్రు. ఎందుకు మరి ఇంద్రమ్మ ఎందుకు గుర్తొస్తుంది మీకు ఈ బతుకమ్మ పండక్కి? మరి బతుకమ్మ పేరే మారుస్తున్నారు ఎందుకు మీరు? ఆలోచన ఒకసారి చేయండి. ఇక్కడ తెలంగాణ వీర నారీమణులు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన చాకల ఐలమ్మ గారు ఉన్నారు, రాణి రుద్రమ్మదేవి గారు ఉన్నారు. మరి వారి పేర్లు ఎందుకు గుర్తు రాలేదు మీకు? మీరు ఒకే ఆలోచన, ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ వారి పండగలకి కిట్స్ ఇస్తారు, అంతేగాని ఇక్కడ మరి హిందూ ప్రాధాన్యత ఎందుకు లేదు? హిందూ ప్రతి హిందూ పండగ ఒక ప్రాధాన్యత ఉంది మనకి. మరి ఆ పండగలను విస్మరించుకుంటూ మీ బాధ్యతలను విస్మరించుకుంటూ మహిళలను విస్మరించుకుంటూ మోసం చేస్తారు. పండుటి అవ్వ ఈరోజు
తను ఓల్డ్ ఏజ్లో ఉన్న పండుటి మహిళ మరి 2000 నుంచి 4000 చేస్తామని మీరు పెన్షన్ ఇస్తామని మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిండ్రు. వాగ్దానం చేసినాక ఈరోజు ఒక్క అవ్వకు కూడా మీరు 2000 నుంచి 4000 వరకు ఇంక్రీజ్ చేయలేకపోయారు పెన్షన్. మరి ప్రతి అవ్వ కూడా ఈరోజు ఎదురు చూస్తుంది, మీరు ఎప్పుడు వేస్తారు, మరి ఎప్పుడు మాకు వస్తాయి అని. మరి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని రావడంలో పెద్ద పాత్ర ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళలు సంఖ్య పురుషుల కంటే ఎక్కువ ఉంది. ఒకసారి ఆలోచించుకుందాం మనము ఏ విధంగా వీళ్ళు మోసం చేసుకుంటూ మరి మభ్యపెట్టుకుంటూ ఈ ఒక పండగ వస్తే కూడా పండగ పరిస్థితిలో కూడా మీరు సంతోషపరిచే విధానం లేదు. మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇస్తామంటున్నారు చీరలు. మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? 1,30,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు, అర్హులైన వాళ్ళు. అంటే మీరు చెప్పారు కదా 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి నుంచి మేము చీరలు పంపిణీ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇంకా మేము పూర్తిగా సమాచారం ఇవ్వలేదు, ఇంకా టైం ఉంది బతుకమ్మకి, ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తున్నాము, నాణ్యమైన చీరలు ఇస్తాము, ప్రస్తుతం డ్వాక్రా మహిళలకే ఇస్తున్నామని ఒక వార్త ప్రచారం అవుతుంది. అది ఇంకా కాదు, ఇంకా పూర్తిగా త్వరలో వివరాలు అన్ని వెల్లడిస్తామని అంటుంది ప్రభుత్వం. 21 రోజు అమావాస్య అండి, బతుకమ్మ మేము స్టార్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క మహిళ కూడా ఆశగా ఎదురు చూసుకుంటూ కూర్చుంది. పోయినసారి 500 ఇస్తామని ఇవ్వలేదు, మీరు ఉత్తమ మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిండ్రు. ఒక్కసారి ఆలోచించుకుందాము. మాటలతోనే టైంపాస్ చేస్తున్నారు, మీరు మాటలు చెప్పి గారెడి చేస్తున్నారు అంతే తప్ప చిత్తశుద్ధితో మీరు ఏం చేద్దామని అనుకుంటలేరు. చేసేది ఉంటే ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మర్చిపోయినారు కదా మీరు. అకౌంట్లో వేయడం ఏం పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా, డైరెక్ట్ ఈరోజు ప్రతిదీ కూడా అకౌంట్లోకి వేస్తున్నాం కదా మనము. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్నిటి కూడా అకౌంట్లోకి వేస్తున్నారు. మరి మీకేమైంది అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చేస్తారు, చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల మీకు గౌరవం లేదు కాబట్టి ఈరోజు ఈ నటనలన్నీ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఏమైనా అదుపు తప్పినట్టు అనిపిస్తుందా? అదుపు తప్పడం కాదు, ప్రతి ఒక్క దగ్గర, ప్రతి హాస్టల్లో, ప్రతి ఒక్క దగ్గర అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి మనం బయటికి వెళ్తే పేపర్ తెరిస్తే మనకు తెలుస్తుంది ఏ పరిస్థితి ఏ గల్లీలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించినంత వరకు, అదేవిధంగా ఈ అగత్యాలకు సంబంధించినంత వరకు, ఇవన్నీ ఈ రేపులు ఇవన్నీ చూస్తుంటే భయపడుతున్నాం. తెలంగాణ అంటే ఒక సెక్యూర్డ్గా ఉండే ప్లేస్ అనుకునే వాళ్ళం ముందు, కానీ రివర్స్ అయిపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ అనేది పనిచేస్తుందని అనిపిస్తలేదు మనకి. ఇంతకుముందు డ్రగ్స్ అంటే ఎక్కడనో మనం వెస్ట్రన్ కంట్రీస్లో వినేవాళ్ళం, కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు గల్లీకి అది లిక్కర్ షాప్స్ ఎట్లా అయిపోయాయో ఆ విధంగా ఈరోజు అది కూడా అయిపోయింది. అది తీసుకున్నాక ఏముంటుందండి, అడిక్షన్ అయిపోయిన తర్వాత ఈ రేపులు జరగడం జరుగుతుంది. అంటే అదుపు అనేది ఉండదు. ఆ అదుపు లేకుండా ఎన్నో కార్యక్రమాలు, ఇల్లీగల్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. సమాజంలో వేలువెత్తే పనులన్నీ కూడా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించుకుందాం. మరి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని మరి తెలంగాణని ముందుకు తీసుకెళ్తా అని అన్నారు. తప్పకుండా మహిళా శక్తి మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టదు. మీరు ఒకప్పుడు నగర మేయర్గా పనిచేశారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది నవంబర్లో. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించుకుంది మేమే గెలవబోతున్నాము, సర్వేలన్నీ మా వైపే ఉన్నాయని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళేమో అధికారంలో ఉన్న పార్టీకి గెలుపు సులువు, అది ఎప్పటి నుంచో గతం నుంచి చూసుకుంటూ వస్తున్నామని వాళ్ళు ధీమాతో ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం సైలెంట్గా ఉంటూ వస్తుంది. కారణం ఏంటి? సైలెంట్గా ఏం లేదు, వైలెంట్గా చూపిస్తుంది మీకు రిజల్ట్. కింద స్థాయి వరకు మేము పనులు మొదలుపెట్టాము, బూత్ లెవెల్ వరకు మా పనులు జరుగుతున్నాయి. తప్పకుండా అక్కడ బీజేపీ కైవసం చేసుకుంటుంది, అందులో నో డౌట్. ఇక మిగతా వాళ్ళు చెప్పుకునేటివి ఎట్లయినా చెప్పుకుంటారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోకల్ బాడీ ఎన్నికలకు ఎందుకు పోతలేరు? బీసీ నినాదం ఎందుకు తీసుకొస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు పెడుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. టైం అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పైర్డ్ డేట్ అయిపోగానే టైం డ్యూరేషన్లో మీరు పెట్టాల్సింది, దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకు? ఇగో ఇలాంటి బతుకమ్మ చీరలని ఇలాంటి చెత్తవన్నీ తీసుకొచ్చి దాన్ని ప్రోత్సహించి మీకు ముఖం లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఊర్లలోకి పోవడానికి మీకు ముఖం లేదు. అవ్వ అడుగుతుంది మిమ్మల్ని 4,000 చేస్తాము, 2,000 నుంచి 4,000 చేస్తామని అందరు పెంచండి, ఇంతవరకు చేయలేదనంటే అవ్వ మిమ్మల్ని నిలదీస్తుంది కదా. ఒకసారి ఆలోచించుకుందాం. మహిళా మనులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీకు బుద్ధి చెప్పేటట్టు.
అలాగే మీరు ఇప్పుడు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి ఎవరో మీకు దాదాపు తెలిసే ఉంటుంది. అంటే ఎవరు నిలబడబోతున్నారు? పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళకి మేము కట్టుబడి ఉంటాం. పార్టీ ఏది చెప్తే ఆ బాధ్యత పని చేసుకుంటూ పోయి అక్కడ బీజేపీ కైవసం చేసుకోబోతున్నాం. ఇక చివరి ప్రశ్న, ఏ పార్టీ అయినా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో స్ట్రాంగ్గా ఉంటేనే పార్టీ పునాదులు గట్టిగా ఉంటాయి. ప్రస్తుతం బీజేపీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వీక్గా ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఏ విధంగా సన్నద్ధం కాబోతుంది? మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే 30వ తారీఖు వరకే చివరి డేటు ప్రకటించింది, అంటే తీర్పునిచ్చింది హైకోర్టు. ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇవ్వమని ప్రభుత్వానికి చెప్పింది. మరి మీ పార్టీ తరఫున మీరు ఏ విధంగా సన్నద్ధం కాబోతున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఎన్నికలు పెట్టేది. అటు కేంద్ర ప్రభుత్వం మీద కొన్ని రోజులు ఒకసారి కోర్టు ముట్టకాయలేస్తే కానీ తెలివి రాలేదు. ఇప్పటికి కూడా దానికి ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. నోటిఫికేషన్ వస్తే కదా మనకి ఎన్నికలు వస్తాయి అనేది. మరి కింద స్థాయి వరకు కూడా మేము గ్రామంగా ప్రతి ప్రోగ్రాం, ఇప్పుడు ఈ 15 రోజులు ఈ పక్వాడా అనే ప్రోగ్రాం తీసుకొని కింద స్థాయి వరకు వెళ్ళి, మరి నరేంద్ర మోదీ గారి 75th బర్త్డే అనుసంధానంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మరి బూత్ లెవెల్ వరకు కూడా పటిష్టంగా ఊరూరా మరి మేము పనిచేస్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఆల్టర్నేట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి వెయ్యాలని. తప్పకుండా దాంట్లో మీ రిజల్ట్ చూస్తారు. ఎన్ని శాతం సీట్లు గెలుచుకుంటుంది బీజేపీ పార్టీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో? 100. మీరు నోటిఫికేషన్ రాని ఇంకా అక్కడ వరకు పోతాము, దగ్గర వరకు వెళ్తాము. అది ఖచ్చితం, దాంట్లో డౌటే లేదు.